94వ కీర్తన చదువుకున్నాం. నాతో అందరూ చెప్పండి. యెహోవా ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా, ప్రకాశిపము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమేము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయ వారందరూ వింకములాడుచున్నారు. యెహోవా చూచుట చేత యాకోబు దేవుడు విచారించట్లేదు అనుకొని, యెహోవా వారు నీ ప్రజలను నలుగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి. భక్తిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగు చేసిన వాడు వినకుండున, కంటిని నిర్మించిన వాడు కానకుండున, అన్యజనులను శిక్షించువాడు, మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపక మానున, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీ బోధించువాడు ధన్యుడు. భక్తిహీనుల గుంట త్రవ్వబడి వరకు, భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు. యెహోవా తన ప్రజలను ఎడబాపు వాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించేదరు. దుష్టుల మీదికి నా పక్షముని ఎవడు లేచును? దోషము చేయు వారికి విరోధముగా నా పక్షముని ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయం చేసి ఉన్నని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుతున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. మరలా చెబుతూ, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. కట్టడల వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీవు పొందు కలుగున. దుష్టులు నీతిమంతుల ప్రాణమును తీయుటకై వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషమును వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. దేవుడి మాటలు మన వినికిళ్ళు దీవించును గాక. ఆమె చెప్పండి. ఆమె చిన్న